2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా అంటే అవునే వార్తలే వస్తున్నాయి. ఎందుకంటే 5 ఏళ్లుగా చేసిన అరాచకాలు కావచ్చు, హత్యలు కావచ్చు, చాలా రకాలైనటువంటి ఒక అక్రమాలు మనం చూస్తూనే వస్తున్నాం. అయితే ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన ట్వీట్, జస్ట్ ఇప్పుడే చేసిన ట్వీట్ని చూస్తే అందరూ కూడా నవ్విపోతున్నారు. అయితే సింగిల్గా వస్తాం, సింహంగా వస్తాం, అసలు మా అన్నని ఎవడరా అనేది, వాడమ్మ మొగడా వీడమ్మ మొగడా అని అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి గొంతులు మొగబోయాయా ఏంటి ఒక్కరోజుకే అనేటువంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే జగన్ చేసిన ట్వీట్, గవర్నర్కి రాసిన ట్వీట్ అటువంటిది. అయితే దీన్ని నవ్వుతూ కొంతమంది ఎంజాయ్ చేస్తుంటే, కొంతమంది ఏంటన్నా ఇలా అయిపోయేంటి మన పరిస్థితి అంటూ కొంతమంది. అయితే దీని మీద మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు. మీరు కూడా ముఖ్యమంత్రి పేరు మీది కూడా, మన వీక్షకులకు కూడా నమస్కారం. అసలు చూస్తుంటే ఈ యొక్క ట్వీట్ని నవ్వాలా లేదంటే ఏడవాలా అర్థం కాని పరిస్థితి. అంటే ఈ రెండు ఏది చేసినా సరే కళ్ళమ్మ నీళ్ళు ఖచ్చితం. గట్టిగా ఓవర్గా నవ్వినా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అసలుకి సింహం లాంటి వాళ్ళని మా అన్న పులి, మా అన్న సింహం, పులివెందల పులి, అది ఇది అని చెప్పి అంత భీకరాలు పోయినటువంటి యొక్క గొంతులు మూగబోయాయా? అసలుకి ఎవడ్రా మా అన్నని అడిగేది, నీ అమ్మమ్మ కూడా మా అమ్మమ్మ కూడా అనే గొంతులు ఎటుపోయాయి. అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయని అన్నట్టు గొంతులు ఎటుపోయాయి. ఇప్పుడు ఈరోజు ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి, అంటే ఒక్క రోజులోనే మాజీ అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి ట్వీట్ చేస్తూ ఎవరైతే తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారనే దాన్ని ఎలా చూడాలంటారు? ఇది చాలా విచిత్రంగా ఉందండి. ఆయన ఇంకా దిక్క ముందే కూడా ఆయన సపోజ్ ఒక చెరువులోంచి ఒడ్డుకెక్కాడు, ఒళ్ళు తడి కూడా ఆరలా, అధికార తడి, అప్పటికే ఆయనకి చాలా వేడి కనపడుతుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత అల్లాడిపోయారండి. ఆయన్ని ఎన్నుకున్నారు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను ఎన్నో పనులు, మంచి పనులు చేస్తాను అని చెప్తే ఎన్నుకున్నారు. ఎన్నుకున్నందుకు వాళ్ళ గుండెల్లో గుణపొందించాడు కదండి. రెండో రోజుకే ఆ మర్నాడు ఎస్పీలతోనూ కలెక్టర్లతోనూ ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ఆ మర్నాడు 24 గంటల లోపల ఇది కూల్చేయమని చెప్పేసి, అది ప్రజల వేదిక కదా, ప్రజావేదిక ప్రజల సొమ్ముతో కట్టింది, నిన్ను ఎదిరించలేకపోయారే కానీ వాళ్ళ ప్రజల్లో ఫస్ట్ రోజే గుణపొందింపేశావు నువ్వు. అయితే అక్కడ కూడా ప్రజావేదిక కూల్చే సందర్భంలో కూడా అక్కడ జగన్ ఒకే మాట చెప్పాడంట, ఎటువంటి ఫర్నిచర్ని లోపల నుంచి తీయొద్దు, ఏసీలతో పాటు కుర్చీలతో పాటు అన్ని కొత్త ప్రాపర్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అసెట్స్ ఉన్నటువంటి అన్నిటి దగ్గర కూడా కూల్చిపడేశారు. దాంట్లోంచి ఒక్కటి కూడా తీయకూడదు. అంటే దీన్ని ఏ రకమైన కసి అనుకోవాలి? అదేనండి, అది ఒక రాక్షసత్వం అండి, కసి కాదండి. అది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి కూడా అదే చెప్పాడు. కానీ అంతకుముందు ఆయన చెప్పింది ఏంటంటే, ఇందులో పనికొచ్చే ఏసీలు, ఫర్నిచర్లు అన్నీ తీసేస్తామని చెప్పారంట. అసలు అవన్నీ అంత కూడా అక్కర్లేదు జగన్ గారు. అవన్నీ నట్ అండ్ బోల్ట్ సిస్టమ్. ఫౌండేషన్ సిమెంట్ మీద తీసుకెళ్ళి మళ్ళీ ఫౌండేషన్ వేసి యాజిటీస్గా కూర్చోబెట్టేస్తే బిగించుకోవచ్చు, పెద్ద ఖర్చు కూడా కాదు. తర్వాత ఫర్నిచర్ యాజిటీస్గా తీసుకెళ్ళిపోతే పనికొచ్చేది. అంత నంబర్ 1 ఫర్నిచరు. అది ఆయనకి, అది మీరు అన్నారు కదా, అది రాక్షసత్వం అండి. అది దాన్ని మనం ఎవరితోనూ పోల్చలేము. ఇప్పుడు రాక్షసులకి మనుషులకి ప్రవర్తనలో తేడా ఉంటుందండి. రాక్షస ప్రవృత్తి వేరు, అది రాక్షస ప్రవృత్తి ఉన్నవాడు మనిషి అన్నారు కదా. ఇప్పుడు ఎవరన్నా ప్రభుత్వంలో మనం ఒక గొడ్ల చిన్న సావిడి పీకేటప్పుడు కూడా దేటికాయ తీసి పక్కన పెట్టుకుంటామండి, మళ్ళీ తీసి మళ్ళీ వాడుకుంటాం, పనికొచ్చే బాగా చెడిపోతే పొయ్యిలో పెట్టుకుంటాం. అంతేగాని దాన్ని జేసీబీలు తెచ్చి పొక్కలైన్లు తెచ్చి ఇరగొట్టి చేసేసాం కదండి ఎవరిమైనా కూడా. అంటే మీరు ఇందాక అన్నట్టు బాగా పనికొచ్చే వాడుకుంటాం, అసలు పనికిరాని పొయ్యిలు వేసుకుంటాం. అక్కడ పొయ్యిలో వేసేది కూడా పనికొస్తుంది, ఇట్లా కూడా పనికి రాకుండా పోయింది. అదే మరి వాటిని ఆ డెబ్రీస్ కూడా ఎత్తకూడదు. చంద్రబాబు గారు వెళ్తా పోతా చూసి ఆయన గుండె ఇదైపోవాలి, గాయపడాలని పెడితే అది ఏం ప్రవృత్తి అంటారండి? మనిషి ప్రవృత్తి అండి అది. అది విచిత్రం అందరికీ. అసలు ఇప్పుడు రాక అది అన్నా క్యాంటీన్లో ఏం అన్యాయం చేసినాయండి. ఎవరు తింటారు అన్నా క్యాంటీన్లో? జగన్మోహన్ రెడ్డి గారు తింటాడా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు తింటాడా? లేకపోతే బొత్స సత్యనారాయణ గారు తింటాడా?
పేదవాళ్ళు తింటారు, రిక్షా వాళ్ళు వీళ్ళు ఇబ్బందిగా 5 రూపాయలకి భోజనం పెడుతున్న క్యాంటీన్ పని వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టండి, తప్పేం లేదు. లేకపోతే జగన్ క్యాంటీన్ అని పెట్టమనండి. భోజనం ముఖ్యం, దాని మీద పేరు ఎవరిదనేది తీసేయండి, అక్కర్లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని 30 ఏళ్ల నుంచి ఉన్న యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టాడు. ఎవడన్నా ఫ్రెష్గా అన్నం తింటాడు కానీ వేరే కక్కినాడు వెళ్ళి తింటున్నాడంటే వాడిని మనం ఏమనాలి? కక్కినాడిది ఎవడన్నా తింటాడండి? కక్కింది నీకేం అవసరం? నీ తండ్రి పేరు మీద జిల్లాయే పెట్టావు, ఇంకొక ఇన్స్టిట్యూట్ పెట్టు. నువ్వు అనేకం నీ చేతిలో ఉన్నాయి. ఇవాళ ఎన్టీఆర్ గారు ఆయన హెల్త్ యూనివర్సిటీ పెట్టినప్పుడు ఏపీ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టాడు, ఆయన పేరు పెట్టుకోవాలా. ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు ఇది. ఆ ఎన్టీఆర్ గారు పెట్టారు కాబట్టి ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత పెట్టారు అది. ఆ గౌరవం పెద్ద ఆయన ఒక యుగ పురుషుడు కదా. అట్లాంటి వ్యక్తి ఇది కూడా నీకు ప్రత్యేకత నీకు తెలియలా, తీసి నీ తండ్రి పేరు పెట్టుకునేరాక నీకు నిద్ర పట్టలా. అయితే ఇలాంటి సందర్భంలో చూస్తే ఎప్పుడైతే అంటే అసలుకి 2019 నుంచి 2024 వరకు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని వీళ్ళు చెడగొడుతున్నారు అని ఒక్క రోజులోనే మాట్లాడుతున్నారే. మరి కోడికత్తి సీనుని ఎందుకు 5 ఏళ్ళు జైల్లో పెట్టారు? అది అరాచకం కాదా? డాక్టర్ సుధాకర్ ఏంటి, ఏబి వెంకటేశ్వరరావు ఏంటి? అసలుకి ఇదంతా తీసి పక్కన పెడితే అతి ముఖ్యంగా ఆయన వైఎస్ వివేకానందరెడ్డి గారి రక్తపు కుర్చీలో కూర్చొని ఆయన వైఎస్ఆర్ పార్టీ పెట్టుకున్నారే, మరి ఆయనకన్నా న్యాయం జరిగిందా? మరి జరగల. పునాదులు ఆయన చెప్పింది కదా సునీతారెడ్డి గారు, ఈ వైఎస్ఆర్ పార్టీ పునాదులే రక్తంతో తడిసినంటే ఈయన ఇప్పుడు వచ్చి మేమేదో శాంతి కాముకులు అన్నట్టు చెప్తున్నాడు. ఇవాళ ఏదో మా పార్టీ వాళ్ళ మీద జరుగుతున్నాయి. ఆయన ఏం చెప్పాడు ఎలక్షన్ ముందు? స్లీవ్స్ పైకి లాగమన్నాడు. నువ్వు స్లీవ్స్ లాగమన్నాడు, ఫస్ట్ నువ్వు వెళ్ళి లాగాలి కదా. నువ్వు వెళ్ళి లండన్లో ఉండి ఎవరో కొడుకులు వెళ్ళి దానికి బలవ్వాలి హింసకి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కౌంటింగ్ ముందు రోజు ఏజెంట్లకు ఏమి పలికాడండి? ఎవరన్నా నిబంధనలు పాటించండి, శాంతియుతంగా ఉండండి. అదే తెలుగుదేశం వాళ్ళు అవతల వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు, మనం గెలుస్తున్నాము, మనం ప్రశాంతంగా ఉండి ఓర్పు పట్టండి, అక్కడ ఉండే అధికారులు ఫిర్యాదు చేయండి అది చెప్పారు. ఈయన ఏం చెప్పాడు? ఎవడైనా సరే గెలవటానికి వీల్లేదు, మనమే గెలవాలి, రూల్స్ చెప్పేవాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నాడు బయటికి. అక్కడికి వెళ్ళి తెగబడి పోరాడేవాడే రావాలి, అవతలాడే అడ్వాంటేజ్ని మనకు మళ్ళించుకు రావాలి. అంటే ఆడికి పడ్డ ఓట్లు యువతలకి వేయించాలి రావాలని ఆయన చెప్పాడు కదా. అది వాళ్ళకి పోలీస్ దీంట్లో కేసు నమోదైంది కదా తాడేపల్లిలో. ఆయన ఏమైనా ముట్టుకున్నారా, వెళ్ళి ప్రశ్నించారా? అవన్నీ విజువల్సే ఉన్నాయి కదా, అన్ని టీవీల ముందు మాట్లాడాడు కదండి. ఇప్పుడు ఆయన శాంతి గురించి మాట్లాడటం ఇప్పుడు, తర్వాత హింస ఎలక్షన్ ముందు హింస జరగబట్టే కదా అంతమంది పోలీస్ ఆఫీసర్లు మార్చేశారు. తర్వాత ఇప్పటికి కూడా తాడిపత్రి, మాచర్ల ఇవన్నీ కూడా కేంద్ర సాయుధ బలగాలు దిగి ఎన్నికల కౌంటింగ్ తర్వాత కూడా ఇంకో 15 రోజుల పాటు కూడా ఇక్కడ ఉండాలని నిర్ణయించారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, ఆ హింసను ప్రోత్సహిస్తున్నారని. ఇప్పుడు ఆయన రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే కాదండి, గొడ్డలతో నరికింది వాళ్ళ మనుషులు కాదా ఇవి తెలుగుదేశం ఏజెంట్లని కూర్చోనివ్వకుండా బయటికి పంపించేయడానికి? పులివర్తి దాడి ఎంత మామూలు దాడి అండి. ఆ గన్మ్యాన్ గట్స్ ఉన్నాడు కాబట్టి అతను కూడా ఆయన చచ్చిపోయేవాడే గన్మ్యాన్ కూడా, కానీ గన్మ్యాన్ డేర్గా ఓపెన్ చేశాడు ఫైర్ కాబట్టి బతికాడు. అతను పులివర్తి రాని బతికాడు, అతను కూడా బతికాడు, లేకపోతే ఇద్దరిని చంపేసేవాళ్ళు. ఈ రకంగా ఎక్కడ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి హింసే కదా, గొంతు కోసేయటం. జై చంద్రయ్య, ఇప్పుడు జై వైఎస్ఆర్సీపీ అనాలంటే వై జగన్ అనాలి. జై జగన్ అనకపోతే కోసేస్తామంటే నేను అన్నాడు. అతను జై చంద్రబాబు అనేటప్పటికి నిజంగానే కోసారు. ఇది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మాచల్ నియోజకవర్గం. అవునండి, అక్కడే జరిగింది. అంతకుముందు మొత్తం ఆయన స్థానిక ఎన్నికలన్నీ కూడా పోలీసుల గొడుగు నీడలో కదా జరిగింది, పోలీస్ నీడలోనే కదా. ఇప్పుడు ఆ రోజున విజయవాడ నుంచి వెళ్ళిన లీడర్స్, టీడీపీ లీడర్స్ కార్ల మీద ధ్వంసం చేసి 20 కిలోమీటర్లు వెంటబడ్డారు. అవును, తుర్కా కిషోర్ దాడి. తుర్కా కిషోర్ అట్లా హింసతోనే బతకబట్టే కదా వాళ్ళు. ఈ డిఫీట్ నీకు ఎందుకు వచ్చింది? 150 ఒక్క నిమిషం జగన్ గారు, 150 స్థానాలు నీకు 2019లో గౌరవంగా ఇస్తే ఇవాళ ఈ చివర ఒకటి ఆ చివర ఒకటి ఉంచి మధ్యలో 5 తీశారు కదా, 111కి తీసుకొచ్చారు. నీకు ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? నువ్వు హింసను ప్రేరేపించావు, జనాలను సంపుకు తిన్నావు.
పేదిచ్చావు పోలీసులతో, నీ కార్యకర్తల్ని నువ్వే రెచ్చగొట్టి వాళ్ళ మీదకి. ఇప్పుడు కూడా ఈ ప్రయత్నం ఏంటంటే రెచ్చిపోయి దాడులు చేయమని, ఇంకా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసే వరకైనా కూడా మళ్ళీ మనం ఈ హింసను కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఎవరు లేరు కదా కేర్ టేకర్ అక్కడ. అప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉండదు ఇది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా ఉండదండి. ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లు మొన్న కొల్లి రఘురామరెడ్డి, సీతారామాంజనేయులు, తర్వాత ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లని సహించరు. తర్వాత జవహర్ రెడ్డి ఉండడు. అప్పుడు ఇక తాట తీస్తారండి. ఎందుకంటే దెబ్బతిన్నాడు ఎప్పుడు కూడా మళ్ళీ ఓర్పు పట్టలేడిక, చివరిదాకా పట్టారు. ఇవాళ కనుక మీరు మళ్ళీ రేపు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కనుక చేస్తే మనకి టైం చిక్కదు, ఈ లోపల చేసేద్దామని ఇప్పుడు రెచ్చగొడుతున్నాడు. ఇది ఎక్కడ ఏం లేదండి, ఇప్పుడు గొడవలు లేవు. ఎందుకు లేవు అంటే వాళ్ళకి అర్థమైపోయింది వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, ఇక మనం తోక ముడుచు కూర్చోవాలని. వద్దు, ముడుచు కూర్చోవద్దు. ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేసేరాక కూడా మన రావణ రాజ్యం కంటిన్యూ చేయాలని ఇవాళ ఈయన రేపుతున్నాడు. లండన్ నుంచి వచ్చాక కదా, ఏదో కార్యక్రమం చేయకపోతే ఆయనకు పొసకదు. పని ఆయన ఏమన్నా స్ట్రీట్స్లోకి వచ్చి ఫైట్ చేస్తాడంటే చేయడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న ఎక్కడన్నా ఏజెంట్గా కూర్చున్నాడా? వాళ్ళకి చెప్పాడు, మీరు నిబంధనలు పాటించొద్దు, మనం ఎప్పుడు అడ్డంగానే వెళ్ళాం, అడ్డంగానే వచ్చాం, ఇప్పుడు కూడా అడ్డమే, అంతే, అదే మన సిద్ధాంతం అని చెప్పాడు. అట్లాంటి మనిషి వాళ్ళు వెళ్ళి గవర్నర్కి వెళ్ళి శాంతి అంటే ఆయనకి తెలియదా? గవర్నర్ గారికి ఆయన సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జి, గౌరవ జడ్జి, ఆయన అక్రమంగా నువ్వు అరెస్ట్ చేసిన రోజే ఆయన అది తప్పని ఫీల్ అయ్యాడు. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని నువ్వు గవర్నర్ గారి పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయటం, నువ్వన్నీ అక్రమాలు, దౌర్జన్యాలు, హింసాకాండ. ఎలక్షన్కి ముందు హింస చేయించాడు, ఎలక్షన్ తర్వాత కూడా చేయించాడు, ఒక భయం కల్పించాలని. ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఎప్పుడు తిరగబడ్డారండి? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, రే ఇప్పుడు మేము పుల్లు అయ్యామరా, నువ్వు కాదు పులి, మేము పుల్లు అయ్యామని చెప్పి తిరగబడ్డారు. అప్పుడు వాళ్ళ ఓట్లు కూడా లెక్కింపుకు రాకుండా ఎన్ని రకాల అడ్డంకులు చేయాలో అన్ని రకాల అడ్డంకులు చేశాడు. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు కొత్త వ్యూహం పన్నాడు జగన్. ఇదే అంటే పెద్ద స్క్రిప్ట్ ఏదైతే అనుకున్నాడు, ఏంటి అంటే ఖచ్చితంగా కౌంటింగ్ రోజు ఏదో ఒకటి చేసి ఓట్లను ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాడు. కానీ అనుకోకుండా సాయుధ బలగాలు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా కేంద్ర బలగాలు అన్నీ దిగిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక పెద్ద స్క్రిప్ట్ ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. అదేంటి అంటే గెలిచినటువంటి ఒక 11లో 4 నుంచి 5 వేరే పార్టీకి మారడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. సో పార్టీ మూత పడిపోతుంది. ఈ పార్టీ మూతపడే ఈ ప్రమాణ స్వీకారం మధ్యలో ఏదైతే ఒక 5-6 రోజులు ఉంటుందో, ఈ 5-6 రోజుల్లోనే ఖచ్చితంగా పెద్ద భారీ హింసని ఒకటి సృష్టించాలి. తర్వాత ఆయన షట్టర్ క్లోజ్ చేసి వైసీపీకి తాళాలు వేసుకొని పూర్తిగా వైసీపీని బంద్ చేసి విదేశాలకు వెళ్ళిపోవాలి, ఐలాండ్కి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. ఇది నిజంగా ఇది కరెక్ట్ అంటారు? ఇప్పుడు కేల్కతం దుకాన్ బంద్ అంటారు కదా, ఇప్పుడు అదే పరిస్థితి అండి. నిజానికి ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఉండరండి. ఎందుకంటే ఈయన మీద ఉన్న కేసులు, ఈ 5 ఏళ్లలో చేసిన కుంభకోణాలు అందరికీ తెలుసు. ఏదో మొన్న తప్పక పోటీ చేశారు, అదృష్టవశాత్తు గెలిచారు. కానీ ఈ నమ్మటి కనుక శైలి చేస్తే ఈ కేసులన్నింటిలో ఇప్పుడు వాళ్ళు కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు స్ప్లింటర్ గ్రూప్గా 8 మందో 9 మందో చీలిపోయి వెళ్ళిపోతారు. మహా ఉంటే ఈయన మిగులుతాడు, ఇంకెవరన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మిగలాల్సిందే. ఎవరి పార్టీలో మిగులుతారండి? ఎవరు ఉండరు. తర్వాత ఇప్పుడు ఆయన కూడా విశ్రాంతిగా ఉండే పరిస్థితి కాదు. ఆ కేసెస్ 12 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న కేసెస్ ఆగవు కదా. ఇప్పుడు అంటే నువ్వు చీఫ్ మినిస్టర్గా నేను బిజీగా ఉండాను, రాలేను, ఒక్కరోజు కనుక కోర్టుకు హాజరైతే ప్రభుత్వానికి 60 లక్షలు ఖర్చు అవుతుంది, నాకు సెక్యూరిటీ అని. ఇప్పుడు రేపు సెక్యూరిటీ ఉండదుగా, నీకు 1+1 గన్ మ్యాన్ ఉంటాడు, అదేం పెద్ద నీ కారులోనే తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి కోర్టుకైతే హాజరుపడాలి కదా. ఈ మరి కేసులు ఫేస్ చేస్తాడా? మీరు అన్నట్టు అక్కడ మొన్న ఐర్లాండ్లో ఎక్కడో ఒక దీవి కొన్నాడు అంటున్నారు. అంతకుముందు మన దగ్గర నుంచి పారిపోయిన ఒక స్వామి కూడా దీవి కొన్నాడు. అతను ఒక ఆడంగిల నిత్యానంద స్వామి, అవును, అతను ఆడంగితలాగా ఉంటాడు అతను. అలాగే ఈయన కూడా కొన్నాడు అంటున్నారు. ఇప్పుడు కొంటే కనుక అటు వెళ్ళిపోతాడు ఈ కేసులు తప్పించుకోవటానికి. మళ్ళీ అప్పుడు వీళ్ళు రెడ్ కార్నర్ నోటీసులు పంపించి తెప్పించుకోవాల్సి వస్తుంది. ఇంటర్నేషనల్ ట్రీటీ ప్రకారం మన దేశానికి చెందిన క్రిమినల్స్ వెళ్ళి విదేశాల్లో ఎక్కడైనా దాక్కుని తలదాచుకున్నప్పుడు ఆ ట్రీటీస్ రివైవ్ చేసి ఆ ద్వారా తెప్పిస్తారు. రెడ్ కార్నర్ నోటీస్ ఇంటర్పోల్ ద్వారా, అట్లా ఇంటర్పోల్ ద్వారా అయినా తెప్పిస్తారు. ఎందుకంటే ఈయన మీద ఉన్న చిన్న కేసులు కాదు. ఒకవేళ కనుక 2-3 నోటీసులు ఇచ్చిన తర్వాత కాన్ఫిస్కేట్ చేయొచ్చు. ఈ 45,000 కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వ జప్తులో ఉన్నాయి కదండి, వాటిని కాన్ఫిస్కేట్ చేయొచ్చు. తర్వాత ఆయనకి సంబంధించిన ఆస్తులు కూడా ఇక్కడ ఏమైనా ఉంటే కనుక, ఎందుకంటే దావూద్ ఇబ్రహీం కూడా ఆస్తులు అట్లాగే తీసేసుకున్నారు బొంబాయిలో. ఈయన ఆడేమో టెర్రరిస్టు, ఈయనేమో ఎకనామిక్ టెర్రరిస్టు.
కాబట్టి అట్లా 2-3 నోటీసులు ఇచ్చి ఆ ఫార్మాలిటీ పూర్తి అవ్వగానే ఇక్కడ ఆస్తులు జప్తు చేసేస్తారు. అది ఏదైనా సరే ప్రమాణ స్వీకారం లోపల అరాచకాలు కానీ అవన్నీ సృష్టించి పూర్తిగా వైసీపీకి తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన ప్లాన్లోనే ఉన్నాడా అంటే ఏమంటారు? ఉండొచ్చండి. ఎందుకంటే ఇక ఇప్పుడు ఆయనకి చేయగలిగేది ఏం లేదండి. ఇప్పుడు చివరికి దుర్యోధనుడు తొడలు ఇరిగిపోయి అక్కడ పడిపోయినప్పుడు అప్పటికి సోదరులు అందరూ చచ్చిపోయారు, సైన్యం అంతా చచ్చిపోయింది. మొత్తం పోయిన తర్వాత ఆయన జలస్తంభన విద్య అని చెప్పి చెరువులో దిగుతాడు కదా, అప్పుడు భీముడితో ద్వంద్వ యుద్ధం చేసినప్పుడు తొడలు ఇరిగిపోతాయి, చచ్చిపోతాడు తెలుసు. ఇక అట్లాంటి పరిస్థితి ఇవాళ ఆయనది ఆఖరి గడియలే ఇవి. అట్లాంటప్పుడు కూడా ఏదో ఒక సృష్టించి వెళ్ళటం తప్పే ఉంది, ఎటాగూ పోక తప్పదు. ఇప్పుడు పార్టీ నిలబడదండి. 11 సీట్లు వచ్చి తర్వాత ఇతని మీద ఇన్ని కేసులు ఉండి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది అర్థమైంది కదండి. జిల్లాలు తుడిచిపెట్టుకెళ్ళిపోయింది. ఎక్కడో అక్కడక్కడ జిల్లాలో కడప కర్నూలులో కొద్ది సీట్లు రాబట్టి కానీ ఎక్కడన్నా ఉందా అండి? మొత్తం తుడిచిపెట్టుకెళ్ళిపోయింది. ఇదొక హిస్టరీయే. అదే అంటున్నా. ఆయన లండన్ వెళ్ళబోయే ముందు దేశం నివ్వెరపోద్ది, ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఫలితాలు చూసి అన్నాడు. దేశం నివ్వెరపోయింది. నేను ఆ రోజు కూడా చెప్పా, దేశం నివ్వెరపోద్ది. ఎందుకంటే ఈయనకి జరిగే క్రషింగ్ డిఫీట్ అట్లాంటిది, ఘోర పరాభవం లాంటి ఓటమిది. మరి ఆయన బ్యాలెన్స్ తప్పిపోతాడు. నిన్న కూడా ప్యాలెస్లో ఎవరు లేరంట. ఆ ఎలక్షన్ టైము 4వ తారీఖున ఓటింగ్ అది కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఏమైనా ఉద్రిక్తత ఇది వెళ్ళిపోయి ఉన్మాదిగా మారతాడేమో, ఏ వెపన్స్ ఎవడ కాలుస్తాడన్న భయానికి అక్కడ సర్దుకున్నారంట. ఎందుకుంటారండి? ఉండరు. ఒకసారి నేపాల్లో కూడా ఒక రాయల్ ఫ్యామిలీలో 20 మందిని కాల్చేశాడు ఒక రాజకుటుంబీకులనే. ఏదో ఒక ఇష్యూ మీద తేడా వచ్చేసింది. అట్లాంటివి ఎవడైనా భయపడతారు కదండి, ఎవరిదైనా ప్రాణమే కదా. ఇప్పుడు ఆయన మామూలుగానే ఉద్రేకి, ఎవరిని పడితే ఆయన చెమ్మ మీద పెట్టి కొడతాడని, ఎమ్మెల్యేలను కొట్టాడని చెప్పారు, సిఎస్ఎల్ని కొట్టాడని చెప్పారు. ఆయన ఆయన అట్లా పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచి అంత గారం. ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్కి రాజారెడ్డి గారు మనవడు, రాజశేఖర రెడ్డి గారి కొడుకు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని అందులో మొన్నటరాక మరి ముఖ్యమంత్రి నిన్నటరాక ఉన్నాడు. ఆయన ఏదంటే నా మాట శాసనం అన్నట్టుంటుంది. అందులో తాడేపల్లి ప్యాలెస్లో ఇంకా తిరిగే ఉంటుందండి. పోలీసు అధికారులనే ఇంత తిప్పలు పెట్టే కదా వాళ్ళందరూ ఉద్యోగాల నుంచి పోగొట్టుకున్నారు. ఐఏఎస్లు ఈయనకి సహాయం చేసిన శ్రీలక్ష్మి వీళ్ళందరూ జైలుకి కూడా వెళ్ళారు కదా ఐఏఎస్లు. ఇప్పుడు ఈయన పరిస్థితి, జవహర్ రెడ్డి గారి పరిస్థితి కూడా అది అక్కడికే వచ్చింది. డీజీపీలు ఇద్దరు వెళ్ళిపోయారు కదా, ఇంటెలిజెన్స్ అండ్ రెగ్యులర్ డీజీ కసిరెడ్డి రాజనాథ్ రెడ్డి, తర్వాత రామాంజనేయులు. ఇవాళ రామాంజనేయులు మళ్ళీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవబోతే అక్కడ గేట్ దగ్గర నుంచి పంపించేశారంట. అక్కర్లేదు, నీ మర్యాద పర్వాలేదు, బయటికి వెళ్ళమన్నారంట. జవహర్ రెడ్డి గారిని కూడా రేపు నేను పదవి ప్రమాణ స్వీకారం చేసేలాగా మీరు ఎటో ఒకటి పక్కకు జరగమని చెప్పేశారంట. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రానున్న ప్రమాణ స్వీకారం జరిగే ఈ యొక్క 3-4 రోజుల్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది ఒక ఆసక్తికరంగా మిగిలింది. కానీ జగన్ సింహం అని చెప్పుకునేవాడు కాస్త ఇప్పుడు పిల్లిలాగా భయపడడం అనేది కొద్దిగా హాస్యాస్పదం. నేను ఒక చిన్న మాట చెప్తానండి. గులకరాయికి ఆయన అల్లాడిపోయి అన్ని హాస్పిటల్ చుట్టూ పరిగెత్తాడు. మాచర్లో అమ్మాయి గొడ్డల దెబ్బ, ఇదేం లెక్కలేదు, ముందు ఎలక్షన్కి నేను ఏజెంట్ కూర్చుంటాను. ఆంపులా ఈనుపులా అండి, చెప్పుకుంటే పుల్లు అవ్వరండి, అది స్వతహాగా రావాలి. అవును. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.